నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నీట్ యూజీ పేపర్ లీకేజీపై లోక్సభలో రగడ, అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. రాష్ట్రాల్లో కూడా పరీక్ష పేపర్లు లీక్ అవుతున్నాయన్న లోక్సభ స్పీకర్, పటిష్ట వ్యవస్థ ఏర్పాటుకు అందరూ కృషి చేయాలని సూచన. తెలంగాణ ఉద్యమానికి దాశరథి స్ఫూర్తి, శత జయంతి సందర్భంగా బీఆర్ఎస్ నివాళి. అంగరంగ వైభవంగా మహంకాళి బోనాలు, ఏనుగుపై ఊరేగుతున్న అమ్మవారు. భద్రాచలంలో పోటెత్తుతున్న గోదావరి, రాత్రికల్లా 50 అడుగులు దాటొచ్చిన అధికారులు. శ్రీలంక పర్యటనకు బయలుదేరిన టీమిండియా, ఈ నెల 27 నుంచి T20 సిరీస్. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతరలో రంగం కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి భక్తురాలైన మాతంగి స్వర్ణలత పచ్చికుండపై భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది కోరినన్ని వర్షాలు కురుస్తాయన్నారు. పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయన్నారు. భక్తులు కోరిన కోరికలు తీరుస్తానని చెప్పారు. ప్రజలపై తన దీవెనలు ఉంటాయని అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. ప్రజలను కాపాడేది తానే అని చెప్పారు. తనకు ఏమిచ్చినా ఆనందంగా అందుకుంటానని అన్నారు. ఔషధాలు తగ్గించుకుని పాడి పంటలపై దృష్టి పెడితే అనారోగ్యం అనేది తగ్గుతుందన్నారు. వర్షాలు ఉన్నాయి, మీకు పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి, మీకు ఎటువంటి లోటు లేదు మీకు. కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి. ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. నన్ను నమ్మిన వాళ్లకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను. వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి, మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి. కానీ అంతకు మించి మీరు కోరుకోకండి. నా వద్దకు రావాలంటే ఆ మాత్రం కూడా కష్టం లేకుంటే ఎట్లా బాలక, మిమ్ము కాపాడేది కూడా నేనే కదా. ఎటు తిరిగి మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సొమ్మరిపోతలైపోతారు కదా. ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా. కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ, మీరు పలహారం తెచ్చినా, పండు తెచ్చినా, ఏమి తెచ్చినా, సాగ తెచ్చినా, బోనం తెచ్చి ఆనందంగా అందుకునే భారం తప్పనిసరిగా అందుకుంటా నేను. పిల్ల జల్ల కానీ గొడ్డు గోదా కానీ ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటాను. ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది. అమ్మ చాలా సంతోషం తల్లి. తనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు పండించటలేదు కాదు బాలక. ఔషధం ఇస్తే మీరు మంచి ఔషధాన్ని మీరు ప్రయోగిస్తున్నారు. మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి. మీకు ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అన్నది తగ్గుతుంది బాలక. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సికింద్రాబాద్ పురవీధుల్లో మహంకాళి అమ్మవారి ఊరేగింపు జరుగుతోంది. ఆలయ పురవీధుల్లో ఏనుగు అంబారిపై మహంకాళి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తడిసి ముద్దవుతోంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. కిన్నెరసాని ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 8,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. తాలిపేరు నది ఉధృతంగా ప్రవహిస్తుండగా భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక చేరువలో గోదావరి నది ప్రవహిస్తోంది. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. గత వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా నిండుకుండం తలపిస్తున్నాయి. ప్రస్తుతం మనము కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి కిన్నెరసాని ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. ఇది బహుళార్థక సాధక ప్రాజెక్టు. ఇది కేవలం కిన్నెరసాని ప్రాజెక్టు నిర్మించింది కేటీపీఎస్ నీటి అవసరాలను తీర్చడానికి. కానీ ఇప్పుడు ఇది దాదాపు 10,000 ఎకరాలకు కూడా ఆయకట్టుకు నీళ్లు అందించేటువంటి ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టు. అట్లాగే కొత్తగూడెం పాలవంచ 2 ప్రాంతాలకు కూడా మంచినీళ్ళు అందించేందుకు నిర్మించినటువంటి ప్రాజెక్టులో గత వారం రోజుల కాలంలో 4 నుంచి 5 సార్లు గేట్లు ఎత్తారు. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం కిన్నెరసాని యొక్క నీటి నిల్వ సామర్థ్యం 8.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.15 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వస్తుంది. ప్రస్తుతం 6,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. దీంతో కిన్నెరసాని యొక్క 2 గేట్లను ఎత్తి 8,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ 407 అడుగులు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుంది. 407 అడుగులు అయితే కిన్నెరసాని ప్రాజెక్టు నిన్నట్టుగా ప్రకటిస్తారు. అట్లాంటి ప్రస్తుతం 402.50 అడుగులు అంటే 402.5 అడుగులు నీరు నిల్వ ఉంది. ఇంకా ఎగువన క్యాచ్మెంట్ ఏరియాలో ముఖ్యంగా కిన్నెరసాని క్యాచ్మెంట్ ఏరియాలో చూసినట్లయితే గుండాల ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వాగులు మసివాగు అట్లాగే ఏడుమెలకల వాగు దాంతోపాటు కిన్నెరసాని యొక్క వాగులన్నీ కూడా విస్తృతంగా ప్రవహించడంతో కిన్నెరసానికి వరద పోటెత్తింది. కిన్నెరసానికి హైయెస్ట్గా 20,000 క్యూసెక్ల వరద కూడా వచ్చినటువంటి సందర్భం గత 3-4 రోజుల కాలంలో చూసాం. ఈ కిన్నెరసాని దిగువ వాటర్ అంతా కూడా భద్రాచలం దాటిన తర్వాత బూర్గంపాడు భద్రాచలం మధ్యలో గోదావరిలో కలుస్తుంది. ఈ నేపథ్యంలో భద్రాచలం దగ్గర కూడా అంతకంతకు ఫ్లడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి. భద్రాచలం దగ్గర 2వ ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. మరి కాసేపట్లో అధికారులు అధికారికంగా 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేయబోతున్నారు. ప్రస్తుతం 12 లక్షల క్యూసెక్ల నీరు భద్రాచలం గోదావరి నుంచి డిశ్చార్జ్ అయ్యి కిందికి వెళ్తా ఉంది. 48 అడుగులకు కాస్త చెరువులో ఉన్నది. మరి కాసేపట్లో కూడా 48 అడుగుల మార్గం దాటి 50 అడుగుల వరకు దూసుకుపెట్టేట్టుగా కనబడుతోంది. సిడబ్ల్యూసీ అధికారుల అంచనా ప్రకారం అయితే కనుక ఈ రోజు 50 అడుగులు క్రాస్ చేస్తుందని చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలించారు. మొదటి ప్రమాద హెచ్చరికకు దాదాపు 15 గ్రామాలు ఎఫెక్టెడ్ ఉంటాయి. 2వ ప్రమాద హెచ్చరికకు భద్రాచలం టౌన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. భద్రాచలం టౌన్లో ఉన్నటువంటి కొన్ని కాలనీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. వారందరినీ కూడా ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించేశారు. 50-51 అడుగుల వరకు చేరుకుంటే నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. దాంతోపాటు ఎగువన తాలిపేరు కూడా పెద్ద ఎత్తున వరద వస్తుంది. తాలిపేరు ప్రాజెక్టు గేట్లు దాదాపు గత వారం 10 రోజులుగా ఎత్తే ఉన్నాయని చెప్పుకోవచ్చు. హయ్యెస్ట్ ఫ్లడ్ లెవెల్ దాదాపు 1,00,000 క్యూసెక్లు వచ్చింది. నిన్న మొన్న 80,000 క్యూసెక్లు, ఆ తర్వాత 50-60,000 క్యూసెక్లకు కొద్దిగా తగ్గినప్పటికీ కూడా ఇంకా ఎగువన వర్షాలు కురుస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర క్యాచ్మెంట్ ఏరియాలో కావచ్చు, గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలతోని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలను తలపిస్తూ ఉన్నాయి. కిన్నెరసాని కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. కిన్నెరసాని నుంచి 8,000 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. దాదాపుగా ఈ 4-5 రోజుల కాలంలోనే లక్షల క్యూసెక్ల నీరు ధవళేశ్వరం బ్యారేజ్ వైపు పోలవరం ప్రాజెక్టు అక్కడి నుంచి సముద్రంలో కలిసిపోయింది. ఒక గోదావరి దగ్గరనే వందలాది టీఎంసీల నీరు ఏటా వృధా అవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ప్రస్తుతం కిన్నెరసాని దగ్గర నుంచి 8,000 క్యూసెక్ల నీరు దిగువకు వదులుతున్నారు. భద్రాచలం దగ్గర 2వ ప్రమాద హెచ్చరిక సిట్యుయేషన్ కొనసాగుతూ ఉంది. ఓవర్ టు స్టూడియో. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. జలాశయంలోకి 134,310 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో అవుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 828.80 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 48.329 టీఎంసీలుగా ఉంది.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణలో వర్షాలు దంచి కొట్టడంతో ప్రాజెక్టులోని భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే 20,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో అవుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,090 అడుగులుగా ఉండగా ప్రస్తుతం 1,068 అడుగుల వద్ద నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలకు చేరుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో దీంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతోంది. బస్టాండ్ వైపు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు మాత్రం పరిష్కారం వైపు మొగ్గు చూపడం లేదు. చిన్న వానకే బస్సులు బయటకు వెళ్లే ప్రదేశంలో భారీగా వచ్చి నీరు చేరుతోంది. బస్టాండ్ ఆవరణలోని పరిసర ప్రాంతాలు కూడా చెత్తా చెదారంతో నిండి మురికి కూపంగా మారుతోందని ప్రయాణికులు మండిపడుతున్నారు. రాజ్ కుమార్, మాది ములుగు జిల్లా వెంకటాపూర్ మండల్ జవహర్ నగర్ గ్రామం. నేను ములుగులో చదువుకున్నప్పటి నుండి నా చిన్నతరం నుండి చూస్తున్నా ఈ ములుగు బస్టాండు ఇట్టనే ములుగుతూనే ఉన్నది. ఎప్పుడు చిన్న వర్షం పడ్డా చినుకు పడితే ఈ బస్టాండు మొత్తం చిత్తడి అవుతుంది. ఎక్కడ చూసినా నీరుతో ప్రయాణికులు ఉన్న చిన్న బస్టాండ్లో అందరూ కూడా పట్టలేకపోతున్నారు. ఎక్కడైనా ఉండాలనుకున్నా కూడా మొత్తం నీళ్ళతోనే నిండి ఉన్నది. ప్రభుత్వాలు మారినాయి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఇప్పటికీ 7 నెలలు అయింది. గతంలో బస్టాండ్ కావాలి, బస్ డిపోలు కావాలని చెప్పేసి అని గతంలో స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఇప్పుడు తాను ఇదే ములుగు నియోజకవర్గానికి మంత్రిగా ఉన్నారు కాబట్టి ములుగు నియోజకవర్గంలో ఉన్న ఇప్పుడు రవాణా శాఖకు సంబంధించిన ఇదే బస్టాండ్ని ఇప్పుడు తక్షణమే తాత్కాలిక మరమ్మతు చేయించి ఇక్కడ ములుగులో డిపో ఏర్పాటు చేసి మా ములుగు నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో బస్సులు సౌకర్యం కల్పించాలని చెప్పేసి అని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడే ములుగు నియోజకవర్గంలోని ములుగు మండల నివాసి అయిన మన మంత్రివర్యులు తక్షణమే ఇక్కడ ఉన్న ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా కాపాడాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం. ములుగు జిల్లా మాది, ములుగు స్థానికుల్ని. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా ఈ నీటి గుంతలు ఇక్కడ ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఫ్యాన్లు లేకపోవడము, డిపో లేకపోవడము, ప్రజలు బాగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నీటి గుంటలు వర్షం పడినప్పుడు చుట్టుపక్కన కానీ లాట్రిన్ బాత్రూమ్స్ కానీ ఫ్యాన్లు లేకపోవడం వలన చాలా భయభ్రాంతులకై ఇబ్బంది కలుగజేస్తున్నారు. బస్సులు చాలా తక్కువ ఉన్నాయి. తక్షణమే దీన్ని డిపో చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనిల్ కుమార్, నేను ములుగు స్థానికుడిని. గత 15-20 సంవత్సరాల నుండి ఈ బస్టాండ్ కానీ ములుగు కానీ ఏం మారతలేదు. మునిగిపోతుంది. దీని తప్ప ఏం లేదు. ప్రతి ఒక్కరూ ఇక్కడ నుండి మంచి హైవే కానీ మన వేరే రాష్ట్రానికి బస్సులు ప్రయాణం వస్తున్నాయి. కానీ ఇబ్బందికరంగా చాలా ప్రయాణికులు చాలా ఇబ్బందికరంగా ఉంది. వర్షాకాలంలో ఈ గొంతలైతేనేంది, ఈ బాత్రూమ్ బాత్రూమ్ లోపలికి వస్తున్నాయి. ఒక ఫ్యాన్ లేదు. బస్టాండ్లో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు. చాలా ఇబ్బందికరంగా ఉంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ఓ పబ్లో డ్రగ్స్ కలకలం రేపాయి. జోరా పబ్లో డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం రావడంతో నార్కటిక్స్ బ్యూరో పోలీసులు దాడులు నిర్వహించారు. పబ్లో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్న వారికి పోలీసులు డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. డ్రగ్ టెస్ట్లో 11 మంది పాజిటివ్ రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో దొంగలు హల్చల్ చేశారు. కేవీ తాండాలోని ఓ ఇంట్లోకి దుండగులు చొరబడి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు. ఇంటి యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎండి ఉండే సార్, ఎండి బంగారం ఉండే ఇంట్లో పైసలు ఉండే.
ई बार ना आटा है तो सामने आदू किटकिन नहीं करना के दूसरे में नहीं किटकी काढ़ में ककड़ा है విశ్వనగరానికి కాంగ్రెస్ గ్రహణం పట్టింది. పెట్టుబడులకు స్వర్గధామంగా పేరుగాంచిన హైదరాబాద్ పేరు వింటేనే ఇప్పుడు ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత 7 నెలల్లోనే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. ఒకప్పుడు నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టిన ఇన్వెస్టర్లు ఇప్పుడు ఇతర నగరాల వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ సర్కార్ ఏలుబడిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నంబర్ 1గా నిలిచిన హైదరాబాద్లో ఇప్పుడు అవినీతి రాజ్యమేలుతోంది. ప్రభుత్వ పెద్దలకు ఉద్యోగులకు దక్షిణ సమర్పించుకుంటేనే అనుమతులొస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొనకపోతే భారీ మూల్యం తప్పదని రియల్ ఎస్టేట్ మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ అస్తవ్యస్త పాలనలో మసకబారుతున్న భాగ్యనగర ప్రగతి, రియల్టర్ల పాలిట శరాఘాతంగా మారిన సీఎం న్యూయార్క్ థియరీ, బీఆర్ఎస్ పాలనలో గుడ్ మార్నింగ్ హైదరాబాద్, కాంగ్రెస్ వచ్చాక గుడ్ బై, ఠారెత్తిపోతున్న రియల్టర్లు, గుడ్ బై చెప్పేస్తున్న డెవలపర్లు, తెలంగాణ నుంచి ఏపీకి మొదలైన పెట్టుబడుల వలస, 7 నెలల్లోనే తారుమారైన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్. మీరు వింటున్నది నిజమే. గతమెంతో ఘనం, నేడేది వైభవం అన్నట్టు తయారైంది తెలంగాణ రాజధాని హైదరాబాద్ పరిస్థితి. 7 నెలల్లోనే సీనంతా రివర్స్ అయిపోయింది. ఒకప్పుడు పెట్టుబడుల వెల్లువెత్తిన హైదరాబాద్ నగరం నుంచి ఇప్పుడు మా కొద్దీ కిరికిరి అంటూ తట్టాబుట్టా సర్దుకుంటున్నారు ఇన్వెస్టర్లు. ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాలకు వలస వెళ్లిపోతున్నారు. మహేశ్వరాన్ని న్యూయార్క్ గా మారుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన హైదరాబాద్ ప్రగతికి శరాఘాతంగా మారింది. ఇప్పటికే 7 నెలలు వీక్ అయిపోయిన హైదరాబాద్ మార్కెట్ సమీప భవిష్యత్తులో పికప్ అవుతుందన్న ఆశలు సన్నగిల్లాయి. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ప్రారంభం కాలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కంపెనీలకు అనుమతుల ప్రక్రియ జటిలంగా మారిందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. కోట్ల రూపాయల చేతి చమురు వదిలితే గానీ పర్మిషన్లు దొరకడం లేదంటున్నారు. మున్సిపల్ శాఖను తన వద్దే అట్టిపెట్టుకున్న సీఎం గారు నగర అభివృద్ధిని గాలికొదిలేశారు. మరి అటువంటప్పుడు పోర్ట్ఫోలియో బాధ్యతలను వేరే వాళ్లకు అప్పగించాలని ఇన్వెస్టర్లు డిమాండ్ చేస్తున్నారు. గతంలో హైదరాబాద్లో నిర్మాణ రంగం దేదీప్యమానంగా వెలిగిపోయింది. బీఆర్ఎస్ పాలనలో ఎవరి అంచనాలకు అందని వేగంతో దూసుకుపోయింది. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్తో పాటు నిర్మాణ రంగంపై చీకటి పొరలు కమ్ముకుంటున్నాయి. బిజినెస్ లేక రియల్ సెక్టార్ కుదేలైపోతోంది. నిన్న మొన్నటి వరకు నగరానికి రావాలని తహతహలాడిన బడా నిర్మాణ సంస్థలు ఇవాళ హైదరాబాద్ పేరెత్తితేనే భయపడుతున్నాయి. చెన్నై, బెంగళూరు, ముంబై వంటి ఇతర మెట్రో నగరాల వైపు చూస్తున్నాయి. హైదరాబాద్పై ఇంతటి విముఖతకు కారణం కాంగ్రెస్ పరిపాలనేనని విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవలంబిస్తున్న విధానాలు నగర ప్రగతికి ప్రతిబంధకాలుగా మారాయి. 2023 వరకు దేశవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్ హబ్గా పేరుగాంచిన హైదరాబాద్లో కాంగ్రెస్ వచ్చాక అభివృద్ధి కుంటుపడింది. రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్ రియల్ రంగం ఢమాలన్నది. అనుమతుల్లో జాప్యం, పెచ్చుమీరిన అవినీతి కారణంగా బిజినెస్ చతికిలబడిందని నిపుణులు చెబుతున్నారు. కోకాపేట్ను కాదని మహేశ్వరాన్ని న్యూయార్క్గా మారుస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎం ప్రకటనపై రియల్ రంగంలో బిల్డర్లు, నిపుణులు విస్మయానికి గురవుతున్నారు. గతంలో బీఆర్ఎస్ సర్కారు హయాంలో హైదరాబాద్ ముఖచిత్రం మారిన మాట అక్షర సత్యం. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన సులభతర వాణిజ్య విధానాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో దేశంలోనే హైదరాబాద్ అగ్రగామిగా నిలిచింది. పెద్ద పెద్ద సంస్థలు నగరానికి క్యూ కట్టడంతో నగరంలో స్కై స్క్రాపర్ల కన్స్ట్రక్షన్ ఊపందుకున్నది. హైరైజ్ బిల్డింగ్ల నిర్మాణం బాగా పెరిగింది. ఆకాశ హర్మ్యాలు, విశాలమైన రహదారులతో సింగపూర్ లెవెల్లో హైదరాబాద్ మారింది. శివారు ప్రాంతాల్లో మల్టీలెవెల్ భవనాలు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి వచ్చాయి. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వందల సంఖ్యలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం జరిగింది. కానీ అదంతా గతం. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆకాశ హర్మ్యాల నిర్మాణం గణనీయంగా తగ్గింది. పర్మిషన్ల కోసం సుదీర్ఘ నిరీక్షణ, ప్రభుత్వ పెద్దలకు సమర్పించాల్సిన దక్షిణలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. భారీ మొత్తంలో పెద్దలకు రొక్కం అప్పజెప్పిన తర్వాతే జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏల అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలట. ఇంత చేసినా ఏదో ఒక వంక చూపి అధికారులు, సిబ్బంది సైతం ఫైళ్లను కదలకుండా వేధిస్తున్నారని రియల్టర్లు విసుక్కుంటున్నారు. కొత్త కొర్రీలు పెడుతూ అనుమతులు నిరాకరిస్తున్నారట. వారి చేతులు కూడా తడిపితే గాని అనుమతులు వస్తున్నాయని రియల్ వ్యాపారులు భయపడుతున్నారు.
అందుకే హైదరాబాద్కు దండం బాబోయ్ అంటూ ఇతర నగరాలకు పరుగులు పెడుతున్నారని తెలుస్తోంది. ఓవైపు ఇంత తతంగం జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రియల్ బిజినెస్ వెలిగిపోతుందని చెబుతున్నారు. గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ నిర్మాణాల అనుమతులకు సంబంధించి స్పష్టమైన ప్రకటనలు చేసేవారు. అనుమతుల జారీలో జాప్యం జరిగితే జరిమానా విధించేలా ఒక నిర్దిష్టమైన విధానాన్ని అవలంబించేవారు. సభలు సమావేశాల్లో ఆయన చేసే బహిరంగ ప్రకటనల ప్రభావంగా బిల్డర్లకు పర్మిషన్స్ ఈజీగా లభించేవి. ప్రస్తుత పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా మారింది. ఇదిలాగే కొనసాగితే తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి దేశ విదేశాల సంస్థలు వెనుకంజ వేసే ప్రమాదం పొంచి ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్కు ప్రత్యేకంగా మంత్రి లేకపోవడం కూడా నగర ప్రగతికి ప్రతిబంధకంగా మారిందని విమర్శలు వస్తున్నాయి. ఈ పోర్ట్ఫోలియో సీఎం దగ్గరే ఉండడం సమస్యకు అసలు కారణం అనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రాధాన్య అంశాలు పక్కనబెట్టి నిర్మాణ రంగంపై దృష్టి సారించే సమయం ముఖ్యమంత్రికి చిక్కడం లేదనేది వాళ్ళ ఆవేదన. అందుకే ఆ శాఖను ఒక మంత్రికి ప్రత్యేకంగా అప్పజెప్పాలని రియల్టర్లు, నిపుణులు సూచిస్తున్నారు.